బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. రేపు సాయంత్రం ఉత్తర ఒడిశా, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండడంతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కాకినాడ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవిచ్చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. విశాఖలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడుతున్నాయి. గోపాలపట్నం, రామకృష్ణనగర్లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండవాలు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొండవాలు ప్రాంతాల్లో ఇళ్లకు ప్రమాదం పొంచి ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం గోపాలపట్నం నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు చాలా వరకు చోట్ల కొండ చర్యలు విరిగిపడి చాలా అధ్వాన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని గోపాలపట్నం వద్ద ఉన్నాము. గోపాలపట్నం వద్ద కొండ చర్యలు, అదేవిధంగా కొండ చర్యలు ఆనుకున్న రిటైనింగ్ వాళ్ళు కూడా కూలిపోవడంతో పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అయితే మనం ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇది మొత్తం అంతా గోపాలపట్నం వద్ద ఒక కొండ ప్రాంతము. కొండ ప్రాంతం దగ్గర రిటైనింగ్ వాళ్ళు కూడా అక్కడ నిర్మించి ఉంది. కాబట్టి పూర్తిగా కూడా అది నాని వర్షపు నీటి మొత్తం నానడంతో మొత్తం అంతా కుప్పకూలిపోయింది. అయితే చుట్టుపక్కల ఆనుకొని పూర్తిగా 13 ఇళ్ళు ఉన్నాయి. 13 ఇళ్లలో ఉన్న పూర్తిగా ప్రజలందరినీ కూడా అధికారులు అక్కడి నుంచి పునరావాస కేంద్రాలు తరలించారు. అయితే ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సరే పూర్తిగా 13 ఇళ్లపై ఆ కొండ చర్యలు విరిగిపడడంతో పూర్తిగా వాళ్ళందరూ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా పూర్తిగా మరికొన్ని ఇల్లు కూడా ఉన్నాయి, వాటిపై పడే అవకాశం ఉంది. అందుకని ముందస్తుగా జాగ్రత్తగా అధికారులు మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలాకుతలమైపోతున్నాయి. విశాఖపట్నం ప్రాంతంలోని ఇప్పుడు గోపాలపట్నం ప్రాంతంలో ప్రస్తుతం అయితే మనకి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకుంటే ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈ విధంగానే కొండ చర్యలు చాలా చోట్ల విరిగిపడడం, గాజువాక ప్రాంతంలోనూ అదేవిధంగా గోపాలపట్నం ప్రాంతంలో మరికొన్ని ఆరులో ప్రాంతంలో కూడా ఈ విధంగానే కొండ చర్యలు విరిగిపడే ఘటనలు కనిపిస్తున్నాయి. కానీ ఇదైతే గోపాలపట్నంలో చాలా పెద్ద ఘటన అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ ఘటన నేపథ్యంలో మొత్తం 13 కుటుంబాలు, 13 ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇంకా ఈ కొండ చర్యలు విరిగిపడకుండా ఇంకా మరొక రిటర్నింగ్ వాళ్ళని నిర్మిస్తారా? అదేవిధంగా ఇంకా ముందు ప్రాంతం ఇది ప్రధాన రహదారి కావడంతో ఇంకా పైన ఆ మట్టి, అదేవిధంగా మరోవైపు కొండ చర్యలు కూడా కింద పడి దొర్లుకుంటూ ప్రధాన రహదారికి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అవి కింద పడకుండా లేదా కింద పడిన వాటిని వేగం తగ్గించే ప్రయత్నంలో ఇంకా అధికారులు చేస్తారు లేదంటే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.